ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కుట్రలకు పాల్పడుతుందని వైసీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు నాయకులు విజయ్ కుమార్, యుగంధర్, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేణు తదితరులతో కలిసి మనోహర్ రెడ్డి మాట్లాడారు. పోలీస్ అధిష్టానం మొత్తం కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి కుట్రకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమ అభివృద్దికి కృషి చేస్తే నేడు కూటమి సీమను పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. సీమ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని క్షమించరని అన్నారు. ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తలెత్తి ఆ తెలంగాణ విభజనకు కారణమైన విషయం కూడా మనకు తెలుసు. అదే సందర్భంలో విభజన జరిగిన తర్వాత మరింత రాయలసీమ నష్టపోయే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. ఎందుకంటే 2014-18 మధ్యకాలంలో రాయలసీమ నుంచి పాలకులు ఎన్నికైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ రాయలసీమకు అన్యాయం జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం. గతంలో అనంతపూర్ జిల్లాలో ఎయిమ్స్ హాస్పిటల్ వస్తే దాన్ని అమరావతికి తీసుకెళ్లడం మనం చూసాం. అదేవిధంగా ఇటీవల కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రీస్కి 19 ఎకరాల చిల్లర్లో కొప్పర్తి ఇండస్ట్రీస్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ వస్తే దానికి 250 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిన సందర్భంలో దాన్ని కూడా అమరావతికి ఇటీవల జీవో ఇష్యూ చేసి కొప్పర్తి నుంచి అక్కడికి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలు సమతుల్యత ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో ఒక ప్రాంతం పైన ఒక ప్రాంతానికి ద్వేషాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు అనే ఉద్దేశంతో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనకు రాయలసీమకు సంబంధించి కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని భావించి అందులో వివిధ కారణాల రీత్యా హైకోర్టు, సుప్రీంకోర్టు, తెలుగుదేశం వాళ్ళు కేసులు వేయడం మూలన హైకోర్టు షిఫ్టింగ్ ఆగిపోయింది. అయితే అదే సందర్భంలో కొన్ని ట్రిబ్యునల్స్ వచ్చాయి అక్కడికి. లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషను, ఏపీఆర్సీ, సిబిఐ కోర్టు ఇట్లాంటివి వచ్చాయి. హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ని అక్కడికి తీసుకురావాలి, అది జ్యుడిషియల్ క్యాపిటల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ నిర్ణయంలో భాగంగా కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఇక్కడ కర్నూలులో ఉన్న ఆ ట్రిబ్యునల్స్ను వాటన్నిటికి కూడా మళ్ళీ అమరావతికి తీసుకుపోతామని చెప్పి ఈ హైకోర్టుకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏదంటే రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు చేస్తున్న ఈ ప్రాంతం నుంచి ఈ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలుగుదేశం పార్టీకి గణనీయమైన మెజార్టీలు ఇచ్చినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ నోరే మెదపడం లేని సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేస్తారని మనం అనుకున్న నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధి కాకపోగా తర్వాత మిగతా విషయాల్లో వాళ్ళ సొంతం సంపాదించుకోవడము, తర్వాత లిక్కర్ కానీ శాండు కానీ ఇట్లాంటి వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ ప్రాంత అభివృద్ధికి ఇవ్వడం లేదనేది వాస్తవం. కాబట్టి ఈ రాయలసీమకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళను ఈ చరిత్ర క్షమించదు, రాయలసీమ వాసులు క్షమించరు. దానికోసం ఇక్కడ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు వీళ్ళంతా కూడా పాటుపడాలా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో 2014లో చెప్పారు, 2019లో చెప్పారు, రాయలసీమలో హైకోర్టు పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఓ తీర్మానం చేసిన సందర్భం కూడా ఉంది. అయినా సరే వాటన్నిటికీ నీళ్ళు వదిలి ఇవాళ రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు రాయలసీమ ప్రజలు క్షమించరు. దీనిపైన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా కూడా ఉధృతమైన పోరాటం నిర్వహించాలని చెప్పి తద్వారా మన రాయలసీమకు న్యాయం చేయాలనే డిమాండ్ని ముందుకు తీసుకోవాలని మేము భావిస్తున్నాం. ఇక రెండో విషయం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించేవాడు ఉండకూడదని. ఎందుకంటే అంతకుముందే మీడియానంతా మేనేజ్ చేశారు, కేబుల్ టీవీ అంతా వాళ్ళ చేతుల్లోకి పోయి భయభ్రాంతులను చేసి ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కేదానికి ఒక్క సోషల్ మీడియానే ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియాని ఎట్లా తిరిగి అనదొక్కాలనే ఉద్దేశంతో ఒక బ్యాడ్ ప్రాపగాండా, అంటే అసభ్యకరమైన అశ్లీలకరమైన పోస్టులు వైసీపీ సోషల్ మీడియా చేస్తూ ఉంది రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళను
పైన చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి చట్టపరంగా మేము పోతున్నామని చెప్పి ఓవైపు ఈనాడులో ఒక పేపర్లో ఈరోజు వార్త రాస్తే రేపు పొద్దున్నకి అరెస్టులు. ఇట్లా తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి తలొగ్గి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు పచ్చ చొక్కాలు వేసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా చట్టం పాటించాల్సిందే, ముఖ్యంగా పోలీసులు చట్టం పాటించాలి. ఎవరైతే అశ్లీలకరమైన పోస్టులు పెట్టారో, అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేస్తే మాకు అభ్యంతరంలే. ఆ ముసుగులో ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేదు కాబట్టి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి, తర్వాత వ్యంగ్యమైన కార్టూన్స్, క్యారికేచర్స్, తర్వాత ప్రశ్నలు అడుగుతుంటే ఈ ప్రభుత్వం భరించలేక సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వైసీపీ సోషల్ మీడియాను ఒక భూతంలాగా ఈ రాష్ట్రంలో చూపిస్తూ అక్రమ అరెస్టులకు పొన్నుకుంటుంది. అర్ధరాత్రి అపరాత్రి అనేది లేదు. ఈ సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. పోలీసులు ఎలా బిహేవ్ చేశారనేది ఒకటి క్లుప్తంగా మీకు చెప్తా. ఒకటి ముఖ్యంగా తూళ్ళూరులో ఒక డిఎస్పీ మురళీకృష్ణ అని చెప్పి లాలాపేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త దగ్గరికి బూతులు మాట్లాడి, లకారంతో వచ్చే భాష మాట్లాడి, మీ జగన్ గాడు గీడు అనుకుంటే ఎవరు వస్తారో రాండి తేల్చుకుందామన్నట్టు ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ మాట్లాడడం జరిగింది. అది పోతే ఈ మధ్య చూసాం రాయలసీమలో కర్నూలు రేంజ్ ఐజీ, తర్వాత అతను కర్నూలు రేంజ్ ఐజీ పేరేంటి కోయ ప్రవీణ్ ఏం మాట్లాడాడో మనం చూసాం. వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెట్టాలా, అరెస్ట్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేయాలా, తద్వారా కోర్టుకు ఛార్జ్షీట్ వేయాలా, ఛార్జ్షీట్లో న్యాయస్థానాలు ఇతను నిర్దోష దోష అనేది ఆ బాధ్యత న్యాయస్థానాలు చూసుకుంటాయి. కానీ ఈయన మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తర్వాత చట్టాలకు వ్యతిరేకంగా, సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా వర్రా రవీందర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తకి ముసుగులు దొరికి ప్రెస్ ముందు టెర్రరిస్టులకో, తర్వాత గుండాలతో సుపారీ మర్డర్లు చేసే వాళ్ళకు, ఇట్లాంటి వాళ్లకు వేయాల్సిన ఇది వీళ్లకు పౌర హక్కులకు భంగం కలిగించే రీతిలో వీళ్ళ వ్యక్తిగత ప్రదర్శనను దిగజారుస్తూ అక్కడ ఆయన ప్రెస్ మీట్లో అన్న మాటలు మనం చూసాం. ఈ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతోందంట. ఆ మహాయజ్ఞానికి వీళ్ళు రక్తం కుండలు పోస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పి ఒక డిఐజీ స్థాయి లాంటి వ్యక్తి మాట్లాడడం. తర్వాత ఆయన అరబ్ కంట్రీస్లో అయితే ఇట్లాంటి నేరాలని రాళ్ళు కొట్టి చంపేవాళ్ళు అని. అంటే వీళ్ళకి పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రాష్ట్రంలో పౌర హక్కులను మంట కాయడానికి ఎవరైతే అశ్లీల అసభ్యకర పోస్టులో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి, వాళ్ళు బెయిల్ తీసుకుంటారు వస్తారు. కానీ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఒక్కటే వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసి వీళ్ళే ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నట్లున్నారు. వాళ్ళు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. తర్వాత వీళ్ళు ఐటీడీపీ వాళ్ళ గురించి ఒకటి చెప్తాను నేను. ఇవాళ ఐటీడీపీలోకి మీరు పత్రికా విలేకరులు కూడా వెళ్ళండి, దాన్ని ఓపెన్ చేయండి. ఎన్ని వేల లక్షల అసభ్యకరమైన కార్టూన్లు ఉన్నాయో, అసభ్యకరమైన రాతలు ఉన్నాయో వాటిలో మీరు అబ్జర్వ్ చేయమని ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క కేసు పెట్టలే. నిన్ననే మనం చూసాం ఇక్కడ జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అనే ఏం మాట్లాడిందో మనం చూసాం. ఆమె పైన కేసు లేదు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఎంత అసభ్యకరంగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించిన వాళ్ళ భార్యలను, పిల్లలను ఏమన్నా అన్నా కానీ వాటి గురించి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా డీజీపీ మొదలు కొన్ని కింది స్థాయి వరకు ఎస్ఐల్ని చాలా అధ్వాన్నమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ముద్దాయికి ఇస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వాలా, లేకపోతే 41A ఇవ్వాలా. ఏదైనా 7 సంవత్సరాల లోపల ఉన్న కేసులను విచారించే సందర్భంలో 41A ఇచ్చాలి. వాళ్ళ ఇంటికి పంపించి 41A పలానప్పుడు అటెండ్ కావాలని చెప్పాలా. అట్లా చేయడంలా అర్ధరాత్రి పూట పోతున్నారు, ఇళ్ళలో భయభ్రాంతులు చేస్తున్నారు, వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా తీసుకొని వస్తున్నారు. ఇది పోలీసులు చేస్తుండేది కిడ్నాపులు తప్ప మరోది కాదు. కిడ్నాప్ కేసులు కూడా మేము పెట్టాల్సి వస్తుంది ఈ పోలీసుల పైన, ఎందుకంటే చట్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా వర్రా రవీందర్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకుముందే తెలుసు, ఆయన్ను 8వ తేదీ మేము అరెస్ట్ చేశామని చెప్పారు. కానీ అంతకుముందే 4 రోజుల క్రితమే 11వ తేదీ అరెస్ట్ చేశామని చెప్పారు. అంతకుముందు 8వ తేదీనే అరెస్ట్ చేసి అక్కడ సీసీటీవీ ఫుటేజీలు నిన్న వాళ్ళ భార్య రిలీజ్ చేసింది పత్రికాముఖంగా.
8వ తారీఖే మా ఆయన్ని కర్నూలు టోల్గేట్ దగ్గర అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి అతనితో బలవంతంగా స్టేట్మెంట్లపైన సంతకాలు పెట్టించుకున్నారనేది. అదేవిధంగా ఇంటూరు రవికిరణ్ అతని పోస్టింగ్స్లో అసభ్యత లేదు. ఈ ప్రభుత్వ సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయడం లేదని క్వశ్చన్ల రూపంలో వ్యంగ్యపూరిత పద్ధతుల్లో పోస్టులు పెడితే ఇంటూరు రవికిరణ్ను కూడా కొట్టి బలవంతంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పి పోలీసులు తీసుకున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ఐఆర్లు ఇవ్వడంలా 24 గంటల లోపల కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సింది, అదే కోర్టుకు కూడా పంపించాల్సింది. కానీ వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చినారు. రిమాండ్ రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వడంలా, ఎఫ్ఐఆర్ ఇస్తే కంప్లైంట్ కాపీ ఇవ్వడంలా, ఈ విధంగా పోలీసులు ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రంలో ఇది చేస్తున్నారు. అందుకనే దీన్ని బట్టి అర్థం ఏదంటే, ఒకప్పుడు చెరబండు రాజని ఒక కవి చెప్పాడు గతంలో, పోలీసు వాళ్ళకు తలకాయ ఉండేది టోపీ పెట్టుకోవడానికే కానీ ఆలోచించడానికి కాదేమో అని ఆయన చెప్పిన సూక్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కడ పెట్టడంలా, ప్రతి కేసులో కూడా చాలా దుర్మార్గంగా పౌర హక్కులను కాలరాస్తూ చట్టాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల తీర్పులకు భిన్నంగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన ఇది ఉక్కు పాదం మోపుతున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయాన్ని చట్టాన్ని పరిరక్షించేందుకు అన్ని విధాల సోషల్ మీడియా కార్యకర్తలను పరిరక్షించుకునేందుకు మేము విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని కింద మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు మేము పోరాడతాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎల్లో మీడియా కూడా వాటిని ప్రజలు నమ్మొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పదే గోబెల్ ప్రచారాలు చేయడం ద్వారా వాళ్ళు ఇది చేస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి భారతీ పిఏ అని చెప్పి ఇప్పుడు భారతీ పిఏ అనే చెప్తున్నారు. అతను ఎప్పుడు భారతీ మేడం దగ్గర పిఏగా లేరు. అదేవిధంగా అంత అత్యాయత్నం 2 సార్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పైన అది చిన్న ఎగతాళి చేస్తూ పేపర్లో రాసి కోడికత్తి కేసు అని చెప్పి వాళ్ళే ఒకటి ఇది చేశారు. అదేవిధంగా ఇంకోసారి ఎన్నికల సందర్భంగా ఒక రాత్తో అతన్ని చంపాలని ప్రయత్నం చేసి అది గులకరాయ కేసు అని చెప్పి పేర్లు పెట్టారు. ఈ మధ్య సోషల్ సైకోలు వైసీపీ వాళ్ళని చెప్పి ఈ పదాన్ని కూడా లీగలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందంతా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు. ఇట్లా ఏవైతే సభ్యత సంస్కారం లేకుండా ఏవైతే ఏ భాష వాడకూడదో ఆ భాషనన్నింటినీ ఈరోజు పత్రికలు ప్రచురిస్తున్నాయి. దాన్ని పోలీసు వాళ్ళు ప్రభుత్వము అసెంబ్లీలో కూడా నిస్సిగ్గుగా దీన్ని ఆచరిస్తున్న సందర్భం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకవైపు రాయలసీమకు న్యాయం చేయండి, న్యాయం చేయకపోతే మేము పోరాడతాం. అదేవిధంగా చట్టపరంగా వ్యవహరించకపోతే సోషల్ మీడియా కార్యకర్తల వ్యవహారంలో మేము కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పోరాటం చేస్తూ దానికి బాధ్యులైన పోలీసు వారు అందరిపైన కంటెంప్ట్ కేసుల రూపంలో మరో రూపంలో డిఫమేషన్లు వీటన్ని